కంటితో చూస్తున్నాడు, కనబడుతోంది జరుగుతున్న చరిత్ర. మనసుకి తెలుస్తోంది బ్రహ్మగారి వరం చేత వాళ్ళ లోపల భావాలేంటో ఆలోచనలేంటో. అట్లా రాయబడింది రామాయణం. అందుకే రామాయణానికి నానృతం కురుతే కావ్యం, నువ్వు రాసే ఈ కావ్యంలో ఒక్క అబద్ధం కూడా ఉండదు. అబద్ధం లేని దానికి సత్యం అంటాం కదా. సత్యానికి ఎంత లైఫ్ ఉంటుంది? యావస్థాస్యంతి గిరయ సరితస్య మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి అంటాడు వాల్మీకి భగవానుడితో బ్రహ్మదేవుడు. అంటే ఈ భూమి మీద నదులు, కొండలు, జలపాతాలు ఎప్పటిదాకా ప్రవహిస్తూ ఉంటాయో అప్పటి వరకు రామకథను రోజు చదివేవాడు, దాని గురించి మాట్లాడేవాడు, దాన్ని అనుకునేవాడు, దానితో ఏదో రకమైన సంబంధ బాంధవ్యాలను పెట్టుకునేవాడు ఈ భూమి మీద ఉంటూనే ఉంటారు. అంటే రామాయణం శాశ్వతంగా ఉంటుంది. వానరుడు ఎక్కడ కొద్దిగా కూడా తొట్టుపాటు పడలేదు, ఒక చిన్న నిట్టూర్పు కూడా విడవలేదు. అంతేకాదు ఈ 100 ఏంటి, ఇట్లాంటి వందల యోజనాలు మరికొన్ని దాటగల నవలీలుగా అని మనసులో అనుకున్నాడు. అట్లాంటి ప్రభావం కలిగి ఉన్నాడు హనుమ.